పళ్ళు శుభ్రం చేయడం అంటే ఏదో ఎనామిల్ క్లీన్ చేయడం, గమ్స్ పోకుండా చేసుకోవడం కాదు. మన మొహం కడగడం అంటే ఇండియన్స్ నఖశిఖ పర్యంతం, తల వెంట్రుక నుంచి కాలు గోటు వరకు శుభ్రం చేసేదే వేప పళ్ళతో మొహం కడగడం. పొద్దున్న చేదు శరీరాన్ని వృద్ధి చేస్తుంది, డెవలప్ చేస్తుంది. తీపి శరీరాన్ని శిథిలం చేసేస్తుంది. వేపలతో మొహం కడగడం వల్ల ఆ చేదు అన్ని సెల్స్ని యాక్టివేట్ చేసి శరీరం అంతా ఆరోగ్యంగా ఉంచేదండి. అందుకే మనకి పెద్ద పెద్ద జబ్బులు, క్యాన్సర్లు, ఇలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. అప్పుడు మనం ఏం చేస్తాం, చిన్న మాయలో పడి, టీవీ మాయలో పడి, మీరు అలా వాడకూడదు, కోల్గేటెడ్ ఫస్ట్ వచ్చి ఒక యాడ్ ఇచ్చాడు మనకి. ఏమన్నాడు, ఒకడు ఉప్పు నూరుతుంటాడు, అది తప్పని వస్తుంది బొమ్మ. ఒకడేమో బొగ్గు నూరుతుండేవాడు, ఒకడు లవంగం నూరుతుండేవాడు, ఒకటి పందు పుల్ల తగడి. ఏ బొమ్మలని తప్పు, ఇలా వాడకూడదు, పళ్ళు అనేది చాలా ఇది, ఒకసారి అనామలు పోతే మళ్ళీ లైఫ్లో రాదు, మీరు ఇలా వాడడం కరెక్ట్ కాదు, కోల్గేట్తో వాడండి అని చెప్పి కోల్గేట్ పేస్ట్ వచ్చింది. మనం ఎన్ని చెత్తపొట్టలు వేసి దాంతో మొదలెట్టాం. చేదు పోయి తీపి వచ్చింది. అవన్నీ కెమికలైజ్డ్ పేస్ట్లు ఉంటాయి. అవన్నీ కూడా పొద్దున్నే కెమికల్తో వాడడం మొదలెట్టాం. అదే పేస్ట్ ఇప్పుడు ఏమంటున్నాడు, మీ పేస్ట్లో ఉప్పు ఉందా, మీ పేస్ట్లో లవంగం ఉందా, మీ పేస్ట్లో కాల్షియం ఉందా అని అడుగుతున్నాడు. అయితే పోనీ కాల్షియం అని కలుపుతున్నాడు కదా, కాల్షియం ఏం కలుపుతున్నారు వాళ్ళు? కోల్గేట్ పేస్ట్లోనేమో మేక ఎముకల పొడి, క్లోజప్ పేస్ట్లోనేమో పంది ఎముకల పొడి. రోజు మనం కలేబరాలతో తోముకుంటున్నాం. ఇది మన దౌర్భాగ్యం. అక్కడ పేస్ట్ వచ్చి చెదురుచిపోయింది, పేస్ట్ వచ్చి చెదురుచిపోయింది. తర్వాత ఏం చేశారు, ఆయిల్స్ మార్చేశారు. ఆయిల్ గురించి ఏం చెప్పారు, మీ వాడే నూనెలో కొవ్వు ఉంటుంది, నెయ్యి నూనె వాడకూడదు, ఆ కొవ్వు తింటే గుండె జబ్బులు వచ్చేస్తాయి, కొలెస్ట్రాల్ వచ్చేస్తాయి, అందుకని రిఫైండ్ ఆయిల్ వాడాలని చెప్పేసి రిఫైండ్ ఆయిల్ అంటకట్టారు. ప్రతి యాడ్కి ఒక డాక్టరే వస్తాడు. డాక్టర్ చెప్తే మనం నమ్ముతాం కదా, ఇలాంటి యాడ్స్ అన్నీ డాక్టర్లే వస్తారు. చక్కగా మనం రిఫైండ్ ఆయిల్స్ మొదలెట్టాం. అసలు ఆయిల్ నిన్న పక్కన పెట్టేసి ఏవైతే రావని చెప్పారో ఇప్పుడు అవన్నీ వచ్చాయి. గుండె జబ్బులు పెరిగాయి, కొలెస్ట్రాల్ పెరిగాయి, కార్డియాలజిస్టులు పెరిగారు, గుండె హాస్పిటల్స్ పెరిగాయి, స్టంట్లు మొదలయ్యాయి. రిఫైండ్ ఆయిల్ పెద్ద స్టంట్. ఆ స్టంట్ ఇప్పుడు మనకి గుండెకి స్టంట్ వేసుకునే స్టేజ్కి వచ్చాం. అయితే మన ఆయిల్లో ఉన్న కొవ్వు మంచి ఉంది కాదంటలేదు. ఎలాంటి కొవ్వు? మన నువ్వు నూనెలో ఉన్న కొవ్వు, వేరుశనగ నూనెలో ఉన్న కొవ్వు, నెయ్యిలో ఉన్న కొవ్వు, శరీరంలో ఉండే చెడ్డ కొవ్వుని మంచి కొవ్వుగా మార్చే కొవ్వు అండి. ఫ్యాట్ బర్నర్. అది ఒగరు రుచి అనమాట. యాక్చువల్గా రుచిలో చెప్పుకోవాలంటే ఒగరు. రిఫైండ్ ఆయిల్ వచ్చాక ఒగరు పోయింది.